పోలీస్ అయినా డెంటిస్ట్ అయినా అందరూ కూడాను వాగ్దేవి ఆశీస్సులతోనే పెద్దవారు ఉంటారు. అరుగో రాష్ట్ర రథసారథి స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం అహర్హం శ్రమిస్తున్నటువంటి ప్రీతమ నాయకులు మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 సంవత్సరాలుగా ఈ ప్రతిభ పురస్కారాన్ని రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాల నుంచి 7వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ విభాగాల్లో టాపర్స్గా ఎంపికైన వారికి ప్రతిభా పురస్కారాలను అందిస్తూ మీ అందరికీ మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించి మీరందరూ ఈ రాష్ట్రానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలనే సదుద్దేశంతో జరుగుతున్న కార్యక్రమం ఇది. విద్యాధనంతో సుసంపన్నమై ప్రతిభా పురస్కారాలను స్వీకరించడానికి విచ్చేసిన విద్యార్థి మిత్రులకు, ఈ శుభ సందర్భాన్ని మనసారా వీక్షించడానికి విచ్చేసిన వారి తల్లిదండ్రులకు, ఆశీర్వదించడానికి విచ్చేసిన గురువులకు, పుట్టుకతోనే విజ్ఞానవంతులైన వారు ఎక్కడో బహు అరుదుగా ఉంటారు. అయితే చిన్నప్పటి నుంచి శ్రద్ధగా దీక్షగా చదువుకుని చరిత్ర ప్రసిద్ధులైన వాళ్ళు ఎంతో మంది గురించి వింటున్నాం, చూస్తున్నాం. సదుద్దేశను అందించడం ఎంతైనా అభినందనీయం, హర్షించదగ్గ విషయం. ఇది దేశంలోనే దాదాపుగా మొట్టమొదటిసారిగా కేవలం మన రాష్ట్రంలోనే ఇలా జరుగుతుంది. కన్న తల్లి బంగారు కను చూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరగించు మా తల్లి, మా తెలుగు తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళ అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కన్న కలములో నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ. హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాను. తన సమర్థవంతమైన పరిపాలన ద్వారా, విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణ ద్వారా తెలుగువాని ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ప్రతిభకు పెద్దపీట వేయాలనే ఒక మంచి ఆలోచనతో 1999లో విద్యారంగంలో 7వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎంసెట్ అన్ని రంగాలలో కూడా ప్రతిభను కనబరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహించి సన్మానించి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు చేయూతనిచ్చే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. అక్షరాస్యత విషయంలో కానీ, ప్రాథమిక విద్యా విషయంలో కానీ, విద్యా ప్రమాణాలలో కానీ మన రాష్ట్రం వెనుకబడి ఉన్నదని గమనించి పెద్దపీట వేస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. మునుపెన్నడూ లేని విధంగా ఈనాడు ప్రైవేట్ పాఠశాలలో అంతటా కూడా విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే ఆలోచనతోనే ఈనాడు కార్యక్రమాలను రూపొందిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రత్యేక చొరవ వలన 2001 జనాభా లెక్కల ప్రకారము అక్షర సంక్రాంతి కార్యక్రమాల వలన ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే అన్ని రాష్ట్రాల కన్నా మన డికేడల్ గ్రోత్ 1991-2001 వరకు 17% లిటరసీ. అంతేకాకుండా 2005 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఒక కార్యప్రణాళికను ఏర్పాటు చేసుకుని అక్షరాస్యత పైన, మహిళల అక్షరాస్యత పైన, ప్రత్యేకంగా బాలికల అక్షరాస్యత పైన మన ముఖ్యమంత్రి గారు కనబరుస్తున్న శ్రద్ధను దయచేసి మీరందరూ కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రంగంలో ముందుకు తీసుకుపోవాలని మన ముఖ్య జ్యోతి ప్రజ్వలనం జరుగుతోంది. ఇది శుభారంభ దీపారాధనం. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. దీపంగా జ్యోతి రూపంలో ఉన్న పరబ్రహ్మని ఆరాధిస్తాం కాబట్టి ఆ సంప్రదాయాన్ని అనుసరించి జరుగుతున్న కార్యక్రమం ఇది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. క్రమంలోనూ విజ్ఞాన క్రమంలోనూ ముందుగా ఉన్నది అని చాటి చెప్పాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పెట్టుకుని నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించింది, నాలెడ్జ్ సొసైటీ నిర్మించినది, నవసమాజ నిర్మాణం వైపు భావి భారత పౌరులు తయారు చేయండి, ఆ లక్ష్య సాధన నెరవేరదు అని నిర్ణయించుకొని ప్రతి ఒక్కరిని
విద్యావంతులను చేయాలి. మొదలు అక్షర జ్ఞానం కలిగిన వాళ్ళనుగా చేయాలి. 15 సంవత్సరాల పైబడ్డ వాళ్ళందరూ కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించేంత వరకు అక్షర జ్యోతి కార్యక్రమం నడవాలి. అదే మాదిరిగా ఉన్నత విద్య ద్వారా నవ సమాజ నిర్మాణం కోసం విజ్ఞానవంతులైన ప్రతిభావంతులైన యువతీ యువకులను సిద్ధం చేయాలి. అయితేనే మన రాష్ట్రం ప్రగతి సాధిస్తుంది, మన లక్ష్యం నెరవేరుతుంది, స్వర్ణాంధ్ర రాష్ట్రం సాధ్యమవుతుంది, సుసాధ్యమవుతుంది అన్న లక్ష్యంతో కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు I want to become some other software engineer, I want to become some other administrative officer, I want to do MBA in America. What's the use in going to America? Do service to our country or to our state, be in our state in order to achieve our dream, Swarnandha Pradesh. So I am saying to all of the youth, you do work hard to improve our state, then we can achieve what's our goal, the Swarnandha Pradesh. And I am very much thankful to everyone for giving me this fine and excellent opportunity to share my views and ideas before you. And I am very much thankful to our Honorable Chief Minister, Mr. Nara Chandrababu Naidu Garu. And I am thankful to all. Thank you very much. Here, firstly, I would like to pay my hearty namaskarams to Honorable Chief Minister N. Chandrababu Naidu Garu, Speaker Pratibha Bharati Garu, and other bigwigs. I think today is the happiest occasion for all members located here. This is, I am very much thankful. I am very happy to say that I secured 98% and stood first in the state. I am very much thankful to my institution, faculty division and lecturers for giving me this encouragement, and my parents and friends for encouraging me, for all the students studying. They should realize that they should not be discouraged by the failures. They should be encouraged. హ్యుమానిటీస్ లో నిజామాబాద్ జిల్లా టాపర్ మోయిజ్. And next it comes to our Honorable Chief Minister, Mr. Chandrababu Naidu, and he is really the man who is leading us right from the beginning in a very right way. And next I would like to thank the Secretary of Board of Intermediate Education, Dr. M. Srinivas Rao, and all the people who are gathered here on the dais. Thank you everybody for this motivation you are giving to us. And everybody, my friends who have came here from Nizamabad and who have came here with parents and everybody here, I thank you. And lastly, I would like to thank my mama Sadruddin Nathubai Pirani, who has given me the right way to lead in my life and supported me. Thank you very much, one and all. Bharat Mata Ki! భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మరి అవార్డ్స్ ప్రదానం చేస్తా ఉన్నారు. ఇది ఒక స్ఫూర్తి. తద్వారా మిగిలినటువంటి విద్యార్థులు కూడా భవిష్యత్తులో అవార్డ్స్ తీసుకోవాలనేటటువంటి పట్టుదలతో, కృషితో బాగా చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా First of all, I would like to convey my congratulations and felicitations to all those students who have earned this award from the government of Andhra Pradesh. తీసుకున్నారు, మిమ్మల్ని తీసుకోబోతున్నారు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తున్నాను. అందరినీ కోరుతున్నాను, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూసుకొని ఇద్దరిని బాగా చదివించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, వారి కుటుంబ అభివృద్ధి కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. చాలా వారిని సత్కరిస్తున్నారు. మీరందరూ భాగ్యశ్రీ, శ్రీశ్రీ వీరు పెద్దవడ్లపూడి వాస్తవ్యులు, శివ కె సాంబశివరావు, శాంతి సక్సేనా వీ శిక్షణలో విశేషమైన కృషి చేసి అతి పిన్న వయసులోనే ప్రతిభను అందరూ పిల్లలు మన పిల్లలే అనుకోవాలి. మన రాష్ట్రానికి చెందిన చిన్నారులే కాబట్టి అందరినీ అభినందించండి పేరు పేరున.